అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మహారాష్ట్ర పోలీసులు అడ్డంగా ఇరికిచ్చారు. వాస్తవానికి రేవంత్ అన్న ప్రతి భారీ బహిరంగ సభలో, మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో ఆయన సాధారణంగా మాట్లాడే మాటలు ఏంది? హైదరాబాద్లో అసలు డ్రగ్స్ అనేది కనబడొద్దు, గంజాయి కనబడొద్దు. హైదరాబాద్లో ఎవడన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు కనబడితే తీసుకుపోయి బొక్కలో వేయండి. అసలు డ్రగ్స్ అనేది హైదరాబాద్లో ఉండనే ఉండొద్దు. డ్రగ్స్ లేనటువంటి హైదరాబాద్ని తయారు చేస్తా, డ్రగ్స్ అనేది మొత్తం నియంత్రించాలి అని చెప్పి సినిమా యాక్టర్లతోటి కూడా రేవంత్ అన్న డ్రగ్స్ నిషేధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వీడియోలు కూడా చేపించిండు. డ్రగ్స్ తీసుకోవద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు, అనారోగ్య బారిన పడతారు, ఇబ్బంది అవుతుంది, మత్తులోకి వెళ్ళిపోతారు, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, వద్దు అని చెప్పి ఇటు సినిమా యాక్టర్లు కూడా చాలామంది మాట్లాడిరు. సినిమాల కంటే ముందు డ్రగ్స్ తీసుకోవద్దు, స్మోకింగ్ కూడా తీసుకోవద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దు అని చెప్పి యాడ్స్ కూడా వస్తాయి. మన రేవంత్ అన్న పెద్ద పెద్ద మీటింగ్లు కూడా పెట్టిండు. ఆఖరికి డ్రగ్స్ను నియంత్రించడానికి ఈగల్ అని చెప్పి ఒకటి స్టార్ట్ కూడా చేసిండు. ఈగల్ అని చెప్పి ఒక సంస్థ స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసి ఇక అదొక టీము. ఈగల్ అనేది మొత్తం డ్రగ్స్ కనబడితే ఇట్లా తొక్కి పడేస్తారు. డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే గుడ్లు వీక్తాం. డ్రగ్స్ ఇక్కడ తెలంగాణ బార్డర్ కాడికి కూడా రావద్దు, హైదరాబాద్ శివారును కూడా కనబడొద్దు డ్రగ్స్ అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. సీన్ కట్ చేస్తే డ్రగ్స్ హైదరాబాద్లో ఉందా లేదా సెకండరీ, హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేసేటటువంటి కంపెనీ బయటపడ్డది. రేవంత్ అన్న ఏమో డ్రగ్స్ మొత్తం లేనే లేదు, అసలు మత్ అనేది తెలంగాణ ఉండొద్దు అని చెప్పి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. కానీ ఇదే హైదరాబాద్లో, హైదరాబాద్ నడి బొడ్డున డ్రగ్స్కు సంబంధించినటువంటి కంపెనీ బయటపడ్డది. 2024 జూన్లో స్టార్ట్ చేసిన వాళ్ళు డ్రగ్స్కు సంబంధించిన తయారు చేసేటటువంటి వ్యవహారం. ఇప్పుడు 2025 నాకు తెలిసి మళ్ళీ జూన్ కూడా అయిపోయింది. అంటే సంవత్సరం పూర్తయిపోయినా కూడా ఇప్పటిదాకా డ్రగ్స్కు సంబంధించినటువంటి కంపెనీ నడుస్తూ ఉంటే, దంద నడుస్తుంటే, 12,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దంద హైదరాబాద్లో నడుస్తుంటే తెలంగాణ పోలీసులు పట్టుకోలేకపోయారు. మరి ఈగల్ టీం ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నేను ఎందుకు పదే పదే రేవంత్ రెడ్డి అంటున్నా అంటే, రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు ఉన్నాయి, కీలకమైనటువంటి శాఖలు. ఒకటి హోమ్ మినిస్టర్ శాఖ, హోంమంత్రి శాఖ ఒకటి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. ఎడ్యుకేషన్ శాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. పొద్దుగాల లేస్తే మనకు పనికొచ్చేటటువంటి శాఖలు ఈ 3 శాఖలు. ఈ తెలంగాణకు సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే రేవంత్ అన్నే. ఎందుకంటే మిగిలినటువంటి శాఖలు ఇప్పటిదాకా ఇంకా పోర్ట్ఫోలియో అయినటువంటి శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటాయి. ఈ తెలంగాణకు హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? 2024లో స్టార్ట్ చేసిర్రు ఏది, డ్రగ్స్కు సంబంధించి తయారు చేసేటటువంటి వ్యవహారం. ఆ కంపెనీ స్టార్ట్ అయింది 2020లో. 2020లో ఆ కంపెనీ ఎట్లా స్టార్ట్ అయిందంటే, కరోనా టైంలో ఆ కంపెనీ ఏదో మాస్కులు తయారు చేయడానికి, శానిటైజర్ తయారు చేయడానికి, స్ప్రేలు తయారు చేయడానికి, ఇంజెక్షన్ తయారు చేయడానికి, లేకపోతే టాబ్లెట్స్ తయారు చేయడానికి ఆ కంపెనీ స్టార్ట్ చేసిరు కరోనా టైంలో. కరోనా టైంలో మేము అందరికీ సేవ చేస్తాం, అందరినీ మంచిగా చేస్తామని చెప్పి స్టార్ట్ చేసిరు. 2020, 21, 22, 23, 24 5 సంవత్సరాలు మంచిగానే ఉంది. 24లో స్టార్ట్ చేసిరు దందా, డ్రగ్స్ దందా. ఎక్కడో కాదు కంపెనీ, చెర్లపల్లిలో ఈ కంపెనీ వాగ్దేవి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ 12,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దందా చేసిరు వీళ్ళు. మామూలు దందా కాదు, 12,000 కోట్ల రూపాయలు. ఈ 12,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ఉంటే ఒక నెల ఈజీగా నడుస్తుంది. తెలంగాణ ఈజీగా 12,000 కోట్లు ఉంటాయి. ఇంత పెద్ద దందా చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. మామూలు దందా కాదు, భయంకరమైనటువంటి దందా. అసలు ఈ వాగ్దేవి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ ఎట్లా బయటపడ్డదంటే, అయితే మహారాష్ట్రలో ఒక ముస్లిం మహిళ, ఆమె బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి మహిళ, ఆమె డ్రగ్స్ అమ్ముతుంటే అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర పోలీసులు కంటపడ్డది. ఆమెను అరెస్ట్ చేసిరు పోలీసులు. అరెస్ట్ చేసి ఆమెను విచారణ చేసిరు. ఈ డ్రగ్స్ ఎడికెళ్ళి వచ్చింది, మళ్ళీ డేంజరస్ డ్రగ్స్ అట, మామూలు డ్రగ్స్ కాదు. ఆమె దగ్గర ఉన్న డ్రగ్స్ చాలా డేంజరస్ డ్రగ్స్. డ్రగ్స్ కొకీను అది ఇది ఉంటుంది కదా, నాకు పెద్ద పేరు తెలియదు. ఆ డ్రగ్స్ తీసుకుంటే మ్యాక్సిమం 8 అవర్స్ వరకు పండుకుంటారట, మత్తులో ఉంటారట. అంత ఘోరమైనటువంటి డ్రగ్స్. ఆ డ్రగ్స్ దొరికినాయి ఆ మహిళ దగ్గర, మహారాష్ట్రలో ఒక మహిళ దగ్గర, బంగ్లాదేశ్ మహిళ దగ్గర దొరికితే మహారాష్ట్ర పోలీసులు విచారణ చేసిరు, ఎంక్వైరీ చేసిరు. చేస్తే తీగలాగితే డొంక కదులుతుంది అంటాం చూసిరా, తీగలాగితే డొంక కదిలింది. అసలు ఆ డ్రగ్స్ ఎక్కడి, ఈ కథ ఏంది, నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి, నువ్వు ఎట్లా అమ్ముతున్నావు, ఏడికెళ్ళి వచ్చినాయి అంటే, ఆ మహిళ ఇంకొకరి పేరు చెప్తే ఇంకొక దగ్గరికి పోలీసులు పోయి వాడిని అదుపులోకి తీసుకొని వాడిని కూడా విచారణ చేసిరు. విచారణ చేస్తే వాడు హైదరాబాద్ నుండి వస్తుందని చెప్పిండట. మాకు హైదరాబాద్ నుండి వస్తుంది అంటే, హైదరాబాద్ నుండి ఏడికెళ్ళి వస్తుంది అంటే, మాకు ఫలాని ఏది వాగ్దేవి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుండి వస్తుంది, చెర్లపల్లిలో ఉంటుంది ఆ కంపెనీ, నాచారంలో ఒక బ్రాంచ్ ఉంది వాళ్ళకి, అక్కడ నుండి మాకు వస్తాయి డ్రగ్స్, మేము అమ్ముతాం,
అక్కడ నుండే వాళ్ళు మాకు పార్సల్ తెస్తారు. ఇక్కడ నుండి ఈ ల్యాబొరేటరీస్ ఇదేది వాగ్దేవి ల్యాబొరేటరీస్ అనే కంపెనీ నుండి డ్రగ్స్ వేరే వేరే దేశాలకు కూడా పోతాయట, వేరే వేరే రాష్ట్రాలకు కూడా పోతాయట. మన హైదరాబాదు డ్రగ్స్కు సంబంధించి అడ్డాలేక తయారైంది సంవత్సరం మొత్తం. ఈ సంవత్సరం మొత్తం పోలీసులు పట్టుకోలేకపోయిర్రు. రేవంత్ అన్న ఫెయిల్ అయిపోయింది మొత్తం ఈ డ్రగ్స్ను పట్టుకునేటటువంటి వ్యవహారంలో. ఈరోజు హైదరాబాద్ అంటేనే అద్భుతం అని అనుకుంటాం మనం, కానీ మన హైదరాబాద్ నడిబోటున మన హైదరాబాద్ రాజధానిలో 12,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్స్ దందా నడుస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా? పోలీసులు మొద్దు నిద్రపోతుర్రా? పోలీసులకు కనబడతలేవా? రోడ్డు పంట పోతుంటే ఓ హెల్మెట్ పెట్టలేదని టక్కున చలాన్ కొడతారు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగిండని చెప్పి బండి గుంజుకొని కోర్టుకు పోమని చెప్తారు. మరి 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ దందా నడుస్తుంటాయి హైదరాబాద్లో. పోలీసులు ఏం చేసిర్రు? పోలీసులు ఎందుకు పట్టుకోలేదు? పోలీసులకు ఎందుకు వాళ్ళకి లేదా ఇంటెలిజెన్స్ లేదా? ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది, ఎందుకు పట్టుకోలేకపోయారు? సంవత్సరం నుండి దందా నడుస్తుంటే ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. మరి దీంట్లో పోలీసుల హస్తం ఏమైనా ఉందా, ప్రభుత్వం హస్తం ఏమైనా ఉందా? ఇది కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అసలు విషయానికి వెళ్తే అయితే వీళ్ళు మహారాష్ట్రలో ఒక మహిళ చెప్పినటువంటి ఆ ఆధారంగా వీళ్ళు ఏడికి పోయినరు, ఆ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ దందా బయటపడ్డది. మాకు పలానా ల్యాబొరేటరీస్ నుండి వస్తుందని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్తే వీళ్ళు మహారాష్ట్ర పోలీసులు డైరెక్టు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ఎక్కడది హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీ వాగ్దేవి ప్రైవేట్ లిమిటెడ్ చెర్లపల్లి, ఆ చెర్లపల్లిలో వాగ్దేవి ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ డైరెక్ట్ మహారాష్ట్ర పోలీసులపై ఎంక్వైరీ చేయలే. ఏం జరిగిందట అంటే మహారాష్ట్ర పోలీసులు ఒక కానిస్టేబుల్ని రోజువారీ కూలీగా పంపించారు ఆ కంపెనీకి. దాదాపు ఒక పోలీస్ కానిస్టేబుల్ 15 రోజుల పాటు ఈ చెర్లపల్లిలో ఉన్నటువంటి ఏదైతే వాగ్దేవి ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఈ ల్యాబొరేటరీస్ ఉందో, ఈ కంపెనీ ఉందో, ఈ కంపెనీలో మహారాష్ట్ర పోలీసు 15 నుండి 20 రోజుల పాటు అలా పనిచేసిందట రోజువారీ కూలీగా. ఓ రోజు కూలీకి పోతే 1000 రూపాయల నుండి 1500 రూపాయలు, ఎందుకంటే కెమికల్ కంపెనీ కదా, కొంత 1000 నుండి 1500 ఇస్తారట, కొంతమందికి 500 రూపాయలు కూడా ఇస్తారట. అట్లా ఈ కంపెనీకి పనికి పోతుంటే ఈ కానిస్టేబుల్ మహారాష్ట్ర కానిస్టేబుల్ రోజు ఆ కంపెనీకి పనికి పోయి అక్కడ కొన్ని ఫోటోలు తీసుకోవడం, కొన్ని వీడియోస్ తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి కొన్ని సమాచారం సేకరించి అన్ని మహారాష్ట్ర పోలీసులకు పంపించిండు. స్టింగ్ ఆపరేషన్ చేసిండు మన హైదరాబాద్లో మహారాష్ట్ర పోలీసు స్టింగ్ ఆపరేషన్. ఈ 15-20 రోజుల పాటు కూడా తెలంగాణ పోలీసులకు చెప్పలేదట, తెలంగాణ పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే. మహారాష్ట్ర పోలీసులు డైరెక్ట్ వాళ్ళే స్టింగ్ ఆపరేషన్ చేసినాక కన్ఫామ్ ఇక్కడ కెమికల్ కాదు, ఇక్కడ మెడిసిన్ కాదు, డ్రగ్స్ తయారవుతున్నాయి, డేంజరస్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ తయారు చేస్తుంది ఈ కంపెనీ, డ్రగ్స్ తయారు చేసే కంపెనీ, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మహారాష్ట్ర పోలీసులు చెర్లపల్లికి వచ్చి ఏదైతే ఈ వాగ్దేవి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందో ఆ కంపెనీని సీజ్ చేసిరు. ఆ కంపెనీలో ఎంక్వైరీ చేస్తే మామూలు కాదు, భయంకరమైనటువంటి నిజాలు తెరపైకి వచ్చినాయి, భయంకరమైనటువంటి నిజాలు. ఈ కంపెనీ నేను చెప్పినా కదా 2020లో కరోనా టైంలో స్టార్ట్ చేసిరు, మంచిగా మెడిసినే అమ్ముతున్నాం మెడిసినే అని చెప్పి కంపెనీ స్టార్ట్ చేసిరు. 2024 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక జూన్లో ఈ కంపెనీలో డ్రగ్స్ తయారు చేయడం స్టార్ట్ చేసిరు. దాదాపు 12,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్స్ ఇప్పటిదాకా వీళ్ళు తయారు చేసిరు. మామూలు దందా కాదు, భయంకరమైనటువంటి దందా. దీంట్లో ఇంకొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలు మీకు చెప్పాలంటే పోలీసులు మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఏమేమి సీజ్ చేసిరంటే దాదాపు 32,000 లీటర్లకు సంబంధించినటువంటి కెమికల్ను సీజ్ చేసిరు. 32,000 లీటర్ల కెమికల్ మహారాష్ట్రలో ఉన్నట్టు, అంటే మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రగ్స్ కంపెనీ ఏదైతుందో 32,000 లీటర్లకు సంబంధించినటువంటి కెమికల్ వాళ్ళు సీజ్ చేసిరు. 950 కిలోలకు సంబంధించినటువంటి ఏదైతే డ్రగ్స్ పౌడర్ ఉంటుందో ఈ డ్రగ్స్ పౌడర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ పౌడర్ని పోలీసులు సీజ్ చేసి మహారాష్ట్రకు తరలించేటటువంటి కార్యక్రమం చేసిరు. తర్వాత 15,000 లీటర్లకు సంబంధించినటువంటి డిఫరెంట్ కెమికల్స్, ఆ కెమికల్స్ని కూడా మహారాష్ట్ర పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి. సీజ్ చేసి దాదాపు 290 డ్రమ్ములు ఏదైతే ఉంటాయో, మీకు డ్రమ్ములు తెలుసు కదా, బ్లూ కలర్ డ్రమ్ములు, 290 డ్రమ్ములు మొత్తం ఆ కెమికల్స్, ఆ డ్రగ్స్ పౌడర్, అవోటి మొత్తం సీజ్ చేసి లారీలో ఎక్కించి మహారాష్ట్రకి తీసుకుపోయారు. అంటే మన తెలంగాణ పోలీసులు ఏం చేస్తారు, మన తెలంగాణ పోలీసుల పర్ఫార్మెన్స్ ఏందో చూసుకోరు. ఇక హైదరాబాద్లో డ్రగ్సే ఉండొద్దు, డ్రగ్స్ని మొత్తం ఖతం చేసి పడేస్తాం, డ్రగ్సే ఉండొద్దు, ఎవడన్నా తీసుకున్నట్టుంటే గుడ్లు వీక్తాం, గోటీలాడతాం గుడ్లతో అని చెప్పారు. ఇప్పుడు ఏం వీక్తారు, ఇప్పుడు ఏం చేస్తారు? మన హైదరాబాద్ అంటున్నా, మన తెలంగాణ, మన హైదరాబాద్ నడిబొడ్డున మన రాజధానిలో డ్రగ్స్ తయారు చేస్తురండి. వాగ్దేవి
ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటోడు. ఎంతమంది అరెస్ట్ అయ్యారు తెలుసా? నేను మీకు చెప్తా అసలు ఏం జరిగింది ఏందనేది కూడా మన దగ్గర డీటెయిల్స్ వచ్చినాయి. ఇగో చెర్లపల్లి రూపాయలు 12,000 కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు. 12,000 కోట్ల రూపాయలు, 12,000 కోట్లు మన తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఉంటే మన తెలంగాణ అద్భుతంగా ఉంటుండే. నెలకు 12,000 కోట్లు ఉంటే అన్ని గ్యారెంటీలు వస్తుండే. కానీ మన రేవంత్ అన్న అప్పు పుడతలేదు, ఆగమైపోయింది, చిన్న భిన్నం అయిపోయింది, తెలంగాణ కథం అయిపోయిందని మాట్లాడతాడు. ఇక్కడ నడిచేదేమో డ్రగ్స్ దండ. మన హైదరాబాద్లో డ్రగ్స్ దంద నడుస్తుంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ఆ ముఖ్యమంత్రికి హోమ్ మినిస్టర్ పదవి ఉంది, ముఖ్యమంత్రి ఏం రెస్పాండ్ కాలేకపోయిండు. పోనీ ముఖ్యమంత్రి ఏమన్నా మాట్లాడిండా ఈ విషయం పైన? ఏమన్నా రెస్పాండ్ అయిందా? క్వశ్చన్ మార్క్. తర్వాత ఇగో డ్రగ్స్ గుట్టు రట్టు చేయడానికి హైదరాబాద్లో ఓ కంపెనీలో రోజువారీ కూలీగా వెళ్ళి గుట్టు రట్టు చేసిన ముంబై పోలీసులు. అర్థమైందా? ముంబై పోలీసులు ముగ్గురు ఒక్కొక్కలాగా ఒక రోజుకోలు దాదాపు 15-20 రోజులు ఆ డ్రగ్స్ కంపెనీలో పనిచేసిరట. రోజువారీ కూలీగా స్టింగ్ ఆపరేషన్ చేసిరు. పనిచేసి ఫోటోలు వీడియోలు తీసుకొని మహారాష్ట్ర పోలీసులు పంపించి, సార్ ఇక్కడ ఈ కెమికల్ ఉంది, ఆ కెమికల్ ఉంది, కొకైన్ ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, అదొకటి చెప్పి 15 రోజుల దాకా మొత్తం డేటా సేకరించిన తర్వాత పోలీసులు ఛార్జ్ తీసుకున్నారు. మహారాష్ట్ర పోలీసులు ఈ విషయంలో రేవంత్ రెడ్డిని అడ్డంగా ఇరికించినట్టే మహారాష్ట్ర పోలీసులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వైఫల్యమే కదా, మన ప్రభుత్వానికి చేతగాకనే మహారాష్ట్ర పోలీసులు ఇక్కడికి వచ్చిర్రు. ఎంత ఘోరమైనటువంటి వ్యవహారం చూడుర్రి. వేరేటోళ్ళు నవ్వుకుంటారు మన రాష్ట్రాన్ని చూసి, మన వ్యవహారం చూసి. అసలు తెలంగాణలో డ్రగ్సే ఉండొద్దు, హైదరాబాద్లో డ్రగ్సే ఉండొద్దు అని చెప్పిన రేవంత్ అన్న సీన్ కార్డ్ చేస్తే మన తెలంగాణలోనే డ్రగ్స్ తయారు చేసే కంపెనీ దొరికింది. ఇంకేం చెప్తాం? ఇగో చూడుర్రి, కానిస్టేబుల్ను ఆ కంపెనీలోకి కూలీగా పంపి డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు పక్కాగా నిర్ధారించిన తర్వాతే చెర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్లో మెరుపు దాడులు చేసిన ముంబై పోలీసులు. ప్రధాన నిందితుడు శ్రీనివాసు, విజయ్ ఓలేటి, తర్వాత తానాజీ పట్వారి అని చెప్పి దాదాపు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు మహారాష్ట్రకు సంబంధించినటువంటి పోలీసులు. 15 రోజుల దాకా చెప్పలేదట తెలంగాణ పోలీసులకు. మరి మనోళ్ళ పైన నమ్మకం లేకనో, మనోళ్ళకి చెప్తే మనోళ్ళు ఏమన్నా అటు చేస్తారనో, మనోళ్ళు తారుమారు చేస్తారని నమ్మలేదో తెలియదు. కానీ మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ పాస్ అయిండు, మన హోమ్ మినిస్టర్ అటర్ ఫ్లాప్ అయిండు. ఫెయిల్ ఎఫ్ఏఐఎల్ ఫెయిల్. మన రేవంత్ అన్న ఈగల్ పెడుతున్నాం, ఈగల్ టీము ఈ గద్ద డ్రగ్స్ను పట్టుకుంటుంది అని చెప్పిండు. మరి ఈగలు ఎటు పోయిందో, మరి ఆ గద్ద ఎడ తిరుగుతుందో ఏం పాడో కనబడతలేదు. గద్ద ఈగలు యాడుందో, కవ్వు అనుకుంటే ఎడ తిరుగుతుందో ఈగలో ఏం చెప్పాలంటే ఇంత దారుణమైనటువంటి వ్యవహారం ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంటే ఏం మాట్లాడతాం? రేవంత్ అన్న అయ్యో నేడు 53వ ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈరోజు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఇక డ్రగ్స్ దందా దొరికింది, 12,000 కోట్ల రూపాయల స్కాము. హైదరాబాద్ నడిబోటున వాగ్దేవి ప్రైవేట్ లిమిటెడ్ ఎవడాడు, ల్యాబొరేటరీస్ అనేటోడు, ఈ ముగ్గురు దొంగలు వీళ్ళు డ్రగ్స్ దందా చేసి మొత్తం ఆగమాగం చేసి ఇక్కడ డ్రగ్స్ తయారు చేసి వేరేటోనికి పంపుతా ఉంటే గిది పట్టించుకోక వానిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పక అన్నాడు పోతున్నాడు. పోనీ రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులకు హోమ్ మినిస్టర్ పదవిస్తే ఈ హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేసేటటువంటి కంపెనీలు ఉంటాయా? ఒక్కొక్కని గుడ్డలు ఉడిదీసి నడి బజార్లో తన్నియడా రాజగోపాల్ రెడ్డి? రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు కావాలి హోమ్ మినిస్టరు. ఆయన లాంటి వ్యక్తులు హోమ్ మినిస్టర్ అయితే డ్రగ్స్ అనేది ఉండదు. అసలు డ్రగ్స్ అనేది ఉండదు. ఇంకా డెప్త్గా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు తెలంగాణకు ముఖ్యమంత్రి ఉంటే అసలు ఈ హైదరాబాద్లో డ్రగ్స్ అంటేనే వణుకుతారు. రేవంత్ అన్న ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి, హోమ్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ ఈ చెర్లపల్లి కాడ వాగ్దేవి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 2020లో స్టార్ట్ చేస్తే 2024లో డ్రగ్స్ తయారు చేస్తారు. 12,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్లో డ్రగ్సే ఉండదని చెప్పింది రేవంత్ అన్న. సీన్ కార్డ్ అయితే హైదరాబాద్లో తయారు చేసే కంపెనీ ఉంది, డ్రగ్స్ తయారు చేసే కంపెనీ చెర్లపల్లిలో. అదే రాజగోపాల్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి ఉంటే, రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉంటే డ్రగ్స్ తయారు చేసుకొని గుడ్డలు ఉడదీసి నడి బజార్లో తన్నిపియడా? రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులే కావాలి, వాళ్ళే కరెక్టు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాళ్ళే కరెక్టు, మంత్రి కూడా ఆయనే కరెక్టు. ఆయన లాంటి వ్యక్తులే ఉండాలి. ఏం చేయాలో ఏందో తెలుస్తుంది ఆయనకు. మొత్తానికి 12,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం. మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు, హైదరాబాద్లో 22.5% క్రైమ్ రేట్ పెరిగిందట. 22.5 క్రైమ్ రేట్. ఎందుకు పెరగదు సార్?
డ్రగ్స్ తయారు చేసే కంపెనీ మన హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎందుకు పెరగదు? పెరుగుతుంది. గింత ఘోరమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఈ వ్యవహారం ఏందో, ఈ కథ ఏందో వాళ్ళకి అర్థం కావాలి. చెర్లపల్లిలో అసలు మాట్లాడుతుంటేనే నాకు గట్టిగా వస్తుంది కోపం, కానీ ఏం చేస్తాం ఇక. పొరగాళ్ళందరూ ఆగమవుతున్నారు, డ్రగ్స్ తీసుకొని, గంజాయి తీసుకొని, కొకీని గిక్కీని తీసుకొని పొరగాళ్ళంతా ఆగమవుతుంటే వీళ్ళేమో ఢిల్లీ టూరు, గల్లీ టూర్ అని చెప్పి వీళ్ళు తిరగబట్టే. మళ్ళీ చెప్తున్నా, ఈ రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఉంటే, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈ హైదరాబాద్లో డ్రగ్స్ కాదు, డ్రగ్స్ను బార్డర్ కాడికి కూడా రానియాడు, ఉక్కు పాత్ర వేస్తాడు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి మహారాష్ట్ర పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ముగ్గురు ఎవరెవరైతే ఆ డ్రగ్స్ దందా చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు మహారాష్ట్రకు తీసుకుపోయినటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. మరి దీంట్లో మా తెలంగాణ పైన కూడా విచారణ జరగాలి. మా వాళ్ళు, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎవరైనా దాంట్లో కొలాబై ఉన్నారా, ఏమైనా చేతులు కలిపిర్రా, మా పోలీసు వాళ్ళు ఎవరైనా చేతులు కలిపిర్రా, ఇవి కూడా కొంత వెరిఫై చేయాలి. తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా హోమ్ మినిస్టర్ రేవంత్ అన్న, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వాగ్దేవి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పైన ఒక కన్నేసి పెట్టి దీనిపైన మీరు ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మన హైదరాబాద్లోనే ఈ దందా నడుస్తుంది. కరోనా టైంలో స్టార్ట్ చేసిండు, 2024లో మన కొంప ముంచిండు, డ్రగ్స్ దందా చేస్తున్నాడు ఆ కంపెనీ వాడు. వీనిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో, మరి ఎక్కడి దాకా పోతారు ఏందనేది చూడాలి. కానీ ఇదొక ముఠా, ఇదొక రాకెట్ ముఠా. ఈ ముఠాని ఎట్లా పట్టుకుంటారు, ఏం చేస్తారనేది చూద్దాం. మొత్తానికైతే ఆ చెర్లపల్లిలో, తర్వాత నాచారంలో కూడా వీళ్ళకి ఒకటి అది ఉందట కంపెనీ, అనుబంధం ఉంటుంది కదా, అనుబంధంకు సంబంధించిన కంపెనీ. అదే కంపెనీకి ఏదో నాచారంలో కూడా వీళ్ళకి ఒక చిన్నపాటిది ఉందట, కెమికల్ కంపెనీ. వాటిని కూడా సీజ్ చేసిర్రు. మొత్తానికి కంపెనీని మాత్రం సీజ్ చేసి పడేసిర్రు. ఇప్పుడు మహారాష్ట్రలో విచారణ నడుస్తూ ఉంది. ఏ విధంగా ముందుకు పోతారో, ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరగబోతుంది.